మీరంతా రోజు కాఫీ తాగుతుంటారు కదా, ఎస్పెషల్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సౌత్ ఇండియాలో చాలా పాపులర్ బెవరేజ్ ఇది. కాఫీ కన్సంప్షన్ మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఇది చాలా బెనిఫిషియల్ అంటే, కొంతమంది ఇది చాలా హానికరమైనదని కూడా అంటుంటారు. ఇందులో ఏది నిజమో మనం ఇవాళ తెలుసుకుందాం. కాఫీలో చాలా రిచ్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి కెఫీను, పాలిఫినాల్స్, డైటరీ ఫైబరు, అలాగే కోలినర్జిక్స్. ఇవన్నీ కూడా మన బాడీలో ఉండే, ముఖ్యంగా పెద్ద పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా, అంటే స్నేహపూర్వకమైన బ్యాక్టీరియాని సపోర్ట్ చేసి గట్ మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేస్తాయి. రెగ్యులర్గా ఇన్ మోడరేషన్, అంటే రోజుకు 2 లేక 3 కప్పుల కాఫీ కనుక తీసుకున్నట్టయితే మన ఈ కమెన్సాల్ బ్యాక్టీరియా, ఎల్ ఎసెక్రోలైటిక్ అనే బ్యాక్టీరియా మన పేగుల్లో బాగా పెరిగి మన హార్ట్ని, బ్రెయిన్ని కాపాడుతుంది. కెఫీను స్టమక్లో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని స్టిమ్యులేట్ చేసి బవల్ మూమెంట్ని ప్రమోట్ చేసి కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తుంది. తద్వారా కోలన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే కాఫీలో ఉండే ఫైబర్ కూడా ప్రీబయాటిక్ లాగా యాక్ట్ చేసి మన గట్ బ్యాక్టీరియా లైక్ బిఫిడో బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ని కూడా పెంచుతాయి. ఇందులో ఉండే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ కోలినర్జిక్ యాసిడ్ మన యొక్క పెద్ద పేగుల యొక్క లైనింగ్ని ప్రొటెక్ట్ చేసి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అంటే క్రాన్స్ డిసీజు, అల్సరేటివ్ కొలైటిస్ అలాంటివి రాకుండా చేస్తాయి. కాఫీ స్టమక్లో ఉన్న యాసిడ్ రిఫ్లెక్స్ని కూడా తగ్గిస్తుంది, హార్ట్ బర్న్ రాకుండా కాపాడుతుంది. కాఫీ క్రానిక్ అల్జీమర్స్ డిసీజు, అలాగే పార్కిన్సన్స్ డిసీజు, హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. మోడరేషన్లో కనుక కాఫీ తీసుకున్నట్టయితే చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అనేక రకాలైన డిసీజెస్ రాకుండా కాపాడుతుంది.